అరుణమ్మ వంటలు. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో గోంగూర మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ రెసిపీ కోసం 1/2 కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను. దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 4 గంటల తర్వాత ఇలా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అలా వేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని దాన్ని కొంచెం బాగా ఉల్లిపాయలు మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలి. ఉప్పు వేయడం వలన ఫాస్ట్గా మగ్గుతాయి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోకుండా ఉంటే కర్రీ టేస్ట్ బాగోదండి. పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ వచ్చినప్పుడు మాత్రమే మనం మటన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మనం మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కానీ మ్యారినేట్ చేసేటప్పుడు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కనుక వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకోకుండా ఉండాలంటే ఇలా మనం కలుపుకుంటూ వేయించుకుంటేనే బాగుంటుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మటన్లో వాటర్ అంతా ఎగిరిపోయినాక ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చినప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను చిన్న స్పూన్ తోటి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. పసుపు, కారం ఇవి అప్పుడే వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తేనే మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఈ మటన్లో తగినంత వాటర్ పోసుకోండి. అంటే ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం వాటర్ పోసాం కదా, అవన్నీ కూడా బాగా ఎగిరిపోయే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను దీనిలో ధనియాల జీలకర్ర పొడి వేశాను. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు గోంగూరని యాడ్ చేసుకోండి. గోంగూర యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి. గోంగూర అంతా కూడా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని తగినంత ఉప్పును వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోవాలి. గోంగూర వేగిన తర్వాత గ్లాస్ వాటర్ పోయండి. క్లిప్పింగ్ మిస్ అయిందండి. తగినంత ఉప్పు కూడా వేసుకుని వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఎగిరిపోయిన తర్వాత దానిలోకి ఒక 2-3 స్పూన్లు క్రీమ్ వేసుకోండి. క్రీమ్ వేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి. క్రీమ్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చిక్కదనం వస్తుంది అన్నమాట గ్రేవీకి. బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది క్రీమ్ వేయడం వలన. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలపడం వలన అడుగంటకుండా ఉంటుంది, అందుకని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.